నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. రాష్ట్రంలో బీసీల సంపూర్ణ అభివృద్ధి సంక్షేమ పథకాల పక్కా అమలు లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. బీసీ సంక్షేమ పథకాల అమలు, హాస్టళ్లు, గురుకులాల పనితీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష జరిపారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలును మరింత బలోపేతం చేసేందుకు ఈ నెల 3వ వారంలోపే జిల్లా సహాయ బీసీ సంక్షేమ అధికారులతో ఒక మేధోమథన సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. పాఠశాలలు, హాస్టళ్లు తిరిగి తెరుచుకుంటున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని స్పష్టం చేశారు. మెరుగైన మెను, యూనిఫామ్, పుస్తకాలు సకాలంలో అందించాలని ఆదేశించారు. 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించిన మంత్రి వచ్చే ఏడాది 500కు పైగా మార్కులు సాధించే వారి సంఖ్య పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి హాస్టల్లో విద్యార్థుల కోసం అకాడమిక్ ప్రొఫైల్, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ రికార్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాబోయే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభించాలని సూచించారు. బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనుల పురోగతిపైన ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమీక్షలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాల మాయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య ఒట్టు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 50 సంవత్సరాల స్వర్ణోత్సవాల సందర్భంగా గోపా స్వర్ణధార పేరు మీద ఒక మ్యాగజైన్ చేయడం సంతోషం. గౌడ ప్రొఫెషనల్స్ అండ్ అఫీషియల్స్ కు సంబంధించి చైతన్యం తేవడము, ఐక్యత ద్వారా వృత్తిని కాపాడుకుంటూ సంఘ సంస్కారం ద్వారా కొత్త విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి విద్యావంతులకు సంబంధించి ప్రోత్సహించే విధంగా మరి గోపా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, గోపాల సభ్యులుగా చేరి మరి సంఘాన్ని పటిష్టపరిచి భవిష్యత్తులో మరి ఐక్యతకు సంబంధించి లేదా ఇతర సేవా కార్యక్రమంలో అందరూ కూడా విధిగా పాల్గొనాలని 50 సంవత్సరాల చరిత్రలో భాగస్వాములు కాని వారంతా కూడా ఇంకా ముందుగా భాగస్వాములై గోపా పటిష్టత కృషి చేయాలని మరొకసారి కోరుకుంటూ గోపాలో శ్రమ పడుతున్న వాళ్ళందరికీ